వేపలతో బడదొంకోవద్దని చెప్పారు. అది ఫ్యాషన్ కాదన్నారు. మాకు బ్రష్లు అలవాటు చేశారు, బట్టలు అలవాటు చేశారు. సుఖంగా ఒకే పంచెని లుంగీని పంచగా రకరకాలుగా కట్టుకున్నారు భారతీయులు. తక్కువ వస్తువులతో సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాధారణ జీవనం అసాధారణ భావనంతో బ్రతికిన భారతీయులని అసాధారణ జీవన విధానంలోకి తీసుకెళ్ళిపోయారు. అప్పులపాలు చేస్తున్నారు. అంటే ఒకసారి మనని ఇబ్బంది పెట్టడమే కాక ఇప్పుడు రెండోసారి మళ్ళీ మన సంస్కృతి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మొదటి దశ వ్యాపారం అయిపోయింది, ఇప్పుడు రెండవ దశ వ్యాపారంలోకి పడ్డారు. మళ్ళీ మనని వెనక్కి పంపించి ఆవు పిడకలు మనం ఇంట్లో పెట్టుకుని ఇంటి బయట గోడ మీద అద్దెతే చీచి అందంగా లేదు, ఇంటి బయట ఏమిటి అసహ్యంగా అన్నారు. ఇప్పుడు అవే పిడకలు అమెజాన్లో పెట్టి 10 ప్యాకెట్లలో పెట్టి ఆవు పిడకలు, ఆర్గానిక్ పిడకలు అని చెప్పి 1000 రూపాయలకు అమ్ముతాడు వాడు. ఎంత విచిత్రమైన పరిస్థితి అండి. ఆవు పిడకలు మనం ఆన్లైన్లో కొనుక్కోవాలా, వేప పొలాలు ఆన్లైన్లో కొనుక్కోవాలా, బొగ్గు ముక్కలు ఆన్లైన్లో కొనుక్కోవాలా? ఇదా భారతదేశం పరిస్థితి? ఎక్కడి నుంచి ఉన్న భారతదేశం ఎక్కడికి వచ్చేసి